హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా అండి అందరూ? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. పొద్దున్నే ముగ్గులతో వెల్కమ్ చెప్తున్నానండి. మీ అందరికీ రోజంతా బాగా జరగాలని కోరుకుంటున్నాను. నవ్వుతూ సంతోషంగా ఉండాలి ఈ రోజంతా. ఓకే. ఈరోజైతే మనకి ఒక కామెంట్ వచ్చిందండి. దాని గురించి మాట్లాడుకుందాం. తప్పుగా ఏం కాదు, ఒక డౌట్ అడిగారు అంతే. ఏంటంటే, సిస్టర్ మీరు ఒక్కళ్ళే కష్టపడుతున్నారు అని చెప్పి అడిగారనమాట. ఆ కామెంటు మీరు కూడా ఒకసారి చదవండి. నేను ఇక్కడ చూపిస్తాను కామెంటు. సిస్టర్ తప్పుగా అనుకోకండి, మీ హస్బెండ్ మీరు ఒక్కరే కష్టపడుతున్నారు కదా, ఎందుకని అడిగాను. ఓకే అండి, నేనేం తప్పుగా అనుకోను, పర్లేదు. అయితే నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నట్టు మీకు అనిపిస్తుందండి, కానీ మా ఆయన కూడా ఆయనకి అయినంత వరకు కష్టపడుతున్నాడు అనమాట. ఏంటంటే చెప్పాను కదా, మాది వ్యవసాయ కుటుంబం అని చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను కదా. మాకు ఇదిగో తెల్లారు లేచేసరికి వీటితో కాస్త పని ఉంటుంది అనమాట, ఈ గాజులతో. వీటి దగ్గర చూసుకోవాలి, వీటి దగ్గర చూసుకుంటాడు. అలాగే పొలానికి వెళ్ళి పొలంలో కూడా నీళ్లు పెట్టాలి. అలాగే టైంకి దానికి మందులు వేయాలి. ఇంకా పొలంలో పనులు చూస్తాడండి. పొలాన్ని చూసుకుంటూ ఉంటాడు. అలాగే ఈ గేదెలను చూసుకుంటూ ఉంటాడు. నేను గడ్డి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా కాస్త గడ్డేస్తాను. పొద్దున్నే వేసిన గడ్డి అయిపోయింది, చీకటితో వేసిన గడ్డి. వీటికి గడ్డేసి ఇంకా నా పని అయితే నేను చూసుకుంటానండి. అంటే వ్యవసాయంలో మాకు అంతగా ఏం రాదనమాట. ఇంకా వేరే పనికైతే ఏం వెళ్ళడు, కానీ వీటినే చూసుకుంటూ ఉంటాడు. ఇంకా వీటి ద్వారా వచ్చే రాబడి అయితే ఉండదు. పాల ద్వారా అంత రాబడి ఏమి రాదు. ఒక గేదె 2 గేదెల ద్వారా ఒక 10 గేదెలను పెట్టుకుని మేపుకుంటూ ఉంటే కొంత దాంట్లో రాబడి వచ్చుద్దేమో, కానీ వీటికైతే ఇంటి అవసరాలకు కూడా రాదనమాట. ఇంకా మా ఆయన చేసేదైతే ఇదేనండి, గేదెలను చూసుకుంటూ ఉంటాడు. అలాగే పొలాన్ని చూసుకుంటూ ఉంటాడు. పొలాన్ని కూడా నీళ్లు పెట్టాలి కదా, టైంకి ఆకుముళ్ళకి నీళ్లు పెట్టాలి. ఇంకా చూస్తూ ఉండాలి. ఎక్కువగా వాన వచ్చినా కూడా వాన నీళ్ళు తోడేస్తూ ఉండాలి, మొక్క మొలిచేటంత వరకు. ఇంకా పొలంలో ఉండే పని పొలంలో ఉంటుంది. ఇంకా ఈ గేదెలను చూసుకుంటూ ఉంటాడు. వచ్చిన తర్వాత ఇంకా నా పని నేను చేసుకుంటాను. నేను ఒకదాన్నే కష్టపడతాం కాదండి, అయినంత వరకు మా ఆయన గారు కూడా కష్టపడతాడు. కాకపోతే ఆయన కష్టపడిన దానికి ఒక్కసారే డబ్బులు రావు. ఆ తర్వాత పంట పండినప్పుడు వచ్చిన డబ్బులే అనమాట. పంట పండినప్పుడు కూడా మొత్తం డబ్బులన్నీ మావి కాదండి, ఖర్చులు ఉంటాయి. పిండి కట్టలకు కట్టాలి, అలాగే మందుకు కట్టాలి, అలాగే ఊడు పొడిచినందుకు కట్టాలి, కోత కోసినందుకు కోత మిషన్లో, ఇలా కొన్ని కట్టులు పోగా కొన్ని డబ్బులు ఉంటాయి. ఇంకా అదే ఇక మా ఆయన కష్టం అయితే అదే. ఇంకా వ్యవసాయంలో అయితే పెద్దగా రాబడి అయితే రాదండి. అది వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళకైతే తెలుసుద్ది. ఇంకా తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను కదా, దాంట్లో అంత రాబడి ఏమి రాదు. ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు కానీ, లేదంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు కానీ నెలకి ఎంత శాలరీ వచ్చిద్దో అంత సంవత్సరానికి మాకు అంత వ్యవసాయం మీద అంత లాభం వచ్చుద్దండి. ఆ లాభంలో కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి. ఓకే, అది తర్వాత విషయం. ఓకే సిస్టర్, మీరు అడిగిన కామెంట్కి నేను సమాధానం చెప్పాను అనుకుంటున్నాను. ఓకే అండి, ఈరోజు టిఫిన్ ఏం వేయట్లేదు, అన్నం వండుతున్నాను. అలాగే పెరుగుకూర గోంగూర కలిపి పప్పు చేస్తున్నానండి. టైం సరిపోవట్లేదండి. ఇడ్లీ రాత్రికి వేస్తాను, ఇంకా మధ్యాహ్నానికి ఈ పూటకి అన్నం తింటాం పప్పు వేసుకుని. ఓకే, అయిపోయింది. ఇది అన్నం ఉడికిపోయింది. విజిల్స్ రావడం తక్కువ టైమే పడుతుంది, కానీ ఆవిరి పోవడం మాత్రం చాలా టైం పడుతుంది. త్వరగా అయిపోద్ది అన్న మాటే, కానీ త్వరగా అయ్యేకంటే ఈ కుక్కర్లో ఉన్న ఆవిరి నెమ్మదిగా పోయేసరికి చాలా టైం పడుతుంది. ఓకే, అన్నం అయిపోయింది.
పప్పు కూడా ఉడికిపోయింది, బాగా ఉడికింది. గోంగూర కూడా కలుపుతున్నాను. ఉడుకుద్దో లేదో అనుకున్నాను. గోంగూర పులుపు కదా, ఉడుకుద్దో లేదో అనుకున్నాను. పర్లేదు, బాగానే ఉడికింది. ఇంకా తాలింపు పెట్టేస్తే ఈ పూట వంట పని అయిపోద్ది. పాలు కూడా పోయలేదు, పాలోళ్ళు సాయంత్రం పోస్తానన్నారు. మా గేదెలు ఇవ్వట్లేదండి, కొనుక్కోవడమే పాలు. ఓకే, అయిపోయింది. ఇప్పుడైతే నా పని కాడికి నేను వెళ్ళిపోతాను. నిన్న ఒక బ్లౌజు కట్ చేసి కుట్టానండి. ఆ కటింగ్ అయితే నేను మీకు కూడా చూపిస్తాను ఈరోజు. కొత్తగా మన దగ్గరికి కొత్తగా కస్టమర్స్ వస్తే ఎక్కడ మనం కొలతలు కొత్తగా ఎక్కడ చూడాలి, మనం ఎప్పుడు చూసే కొలతలు కాకుండా ఇంకా కొలతలు ఎక్కడ చూడాలి, ఇలాంటివి అయితే నేను ఆ వీడియోలో షేర్ చేస్తాను. ఓకే అండి, ఇది ఒక చిన్ని పాపకేసాను. ఇదంతా కూడా నాట్ వర్క్ వచ్చింది, చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ మాత్రం గోల్డ్ ఇంకా స్కై బ్లూ, చాలా బాగుంది కదా. డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీలో మాలాగా వ్యవసాయ కుటుంబాలు ఎంతమంది ఉన్నారో ఒక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.